ఇక్కడికి వచ్చిన మా ఆడపడుచులకి, మా అన్నదమ్ములందరికీ, జనసేన నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను బోస్టన్లో హార్వర్డ్ యూనివర్సిటీలో స్పీచ్ ఇవ్వడానికి, మాట్లాడడానికి నాకు తేలిక అనిపించింది. కానీ నా సొంత ఊర్లో నెల్లూరులో మాట్లాడటానికి చాలా చాలా సంకోచిస్తున్నా, చాలా ఆలోచిస్తున్నా. నేను పాలిటిక్స్లో రావడానికి, ఈ రోజున రాజకీయాల్లోకి వచ్చి పోరాటం చేయడానికి దీని బీజాలు, దీని అంకురార్పణ మన నెల్లూరు జిల్లాలోనే, మన నెల్లూరు టౌన్లోనే జనసేన. నేను రాజకీయాల్లోకి రావాలి, ఏదన్నా చెయ్యాలి అన్న ఆలోచన నాకు నెల్లూరులోనే జరిగింది. నెల్లూరు జిల్లా రాజకీయం కొన్ని కుటుంబాల మధ్యలోనే ఉండిపోయింది. కుటుంబ పాలన నుంచి కొత్త రక్తం రావాలి. నెల్లూరు రాజకీయాల్లో కొత్త రక్తం రావాలి. ఉన్న కుటుంబాలకు నేను వ్యతిరేకం కాదు. కాకపోతే నేను కోరుకునేది, దశాబ్దాలుగా నేను ఇక్కడ స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి ఇప్పటిదాకా కొన్ని కుటుంబాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఈ రోజుకి ఇది మారాలి అంటే వాళ్ళు ఎంత బాగా చేశారు, ఇవన్నీ వీటన్నిటికంటే కూడా అధికారం ఎప్పటికప్పుడు కొత్త రక్తం రాకపోతే, కొత్త తరం రాకపోతే, ఒకలాంటి కాంప్లసెంట్ యాటిట్యూడ్, ఒకలాంటి నిర్లక్ష్య ధోరణి, ప్రజల సమస్యల పట్ల ఒక అనుకూలత లేని వ్యవహారం నడుస్తూ ఉంటాయి. నేను లోపలికి రాగానే నాకు ఎలా ఉంది అంటే, ముందుగా నాకు ఈ అవకాశాన్ని, ఇక్కడ మీతో కలిసే అవకాశాన్ని, అదృష్టాన్ని, దాదాపు 1000కి పైగా ఉన్నాం ఇక్కడ మనం, ఇంతమంది నాకు ఎంత భయం ఉండేదంటే నెల్లూరు రావడానికి చాలా భయం ఉండేది. ఎక్కడో అమెరికాలో వెళ్ళి స్పీచ్ ఇవ్వడానికి ధైర్యం ఉంటుంది. సొంత ఊరు రావాలంటే నన్ను చూసి గుర్తుపడతారా, జనం వస్తారా, వింటారా, ఇన్ని భయాలు. అంటే పెరిగిన వాడిని కదా, చిన్నప్పటి నుంచి పెరిగిన వాడిని కదా. నెల్లూరుకు రాగానే అందరూ నెల్లూరుకు రాగానే నేను జనసేన నాయకుడిని కాదు, పవర్ స్టార్ని కాదు, మామూలు కళ్యాణ్ని. నెల్లూరు రాగానే ఆ కళ్యాణ్కి భయం వేస్తుంది. ఇంకా టీచర్లు ఉన్నారు, మాకు ఇక్కడ స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళందరికీ. సో నేను నెల్లూరు రాగానే ఇంకా నాలోని బాల్యం, నాలోని చిన్నతనం నన్ను ఎప్పుడు చాలా తగ్గించేస్తాయి. అందుకు భయపడతాను అడుగుపెట్టాను నెల్లూరులో. ఆ భయం దేనికి వస్తుందంటే బాధ్యతతోటి. ఇక్కడ పెరిగిన వాడిని, ఇక్కడ విద్యాభ్యాసం చేసిన వాడిని, ఒకవేళ తప్పు చేస్తే నా జిల్లాకి చెడ్డ పేరు వస్తుందా అనే ఒక భయం నన్ను తగ్గిస్తుంది. నెల్లూరులో మనకి పుచ్చలపల్లి సుందరయ్య గారి, పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారి ప్రజా వైద్యశాలకు వెళ్ళేటప్పుడు నాకు ఎంత గొప్పతనం అనిపించేదంటే, ఉచితంగా మందులు ఇస్తూ ఉంటే వాళ్ళందరినీ చూసి చాలా భావోద్వేగం ఉండేది. దేనికి భావోద్వేగం అంటే, నెల్లూరు జిల్లా వ్యక్తులు ఎంత గొప్పతనం ఎంతంటే, నెల్లూరు జిల్లా చైతన్యం ఎంత గొప్పదంటే, ఈ రోజున కులాలకి, మీరు అనుకుంటారు కదా నేను కులాల ఐక్యతను ఎందుకు మాట్లాడతానంటానికి, దానికి మూలం నెల్లూరు జిల్లా నుంచే వచ్చిన మూలం. నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి కూడా పుచ్చలపల్లి సుందరయ్య గారు. పుచ్చలపల్లి సుందరయ్య గారి గురించి ఇప్పుడున్న తరానికి ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ ఆయన పూర్తి పేరు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి. నేను రెడ్డిని కాదు, నేను అందరికి సంబంధించిన వాడిని చెప్పి రెడ్డి అనే పేరుని కూడా తీసేసిన మహానుభావుడు.
నాకు ఆయన్ని చూశాక, ఆయన గురించి చదివాక, ఆయన గురించి విన్నాక నిజమైన నాయకులు ఎవరు కూడా ప్రజల్ని సమానంగా చూడగలిగే వాళ్ళు ఏ ఒక్కరైనా సరే ప్రజలందరూ నా వాళ్ళు అనుకునే వాళ్ళకి వెనకాల కులం పేరు తగిలించుకోరు. మన అదృష్టమో దురదృష్టమో మన సమాజం కులాల సంస్కృతి ఉన్న సమాజం. నేనేం కోరుకుంటాను అంటే నాయకులకి, రాజకీయాల్లో లేని వ్యక్తులకి, ఎందుకంటే రాజకీయాలంటే అందరూ కలుపుకొని అన్ని కులాలని అన్ని మతాలని సమానంగా చూడగలిగే వ్యక్తులే నాయకులు అవ్వాలి. అలాంటి నాయకులు వెనకాల కులం పేరు తగిలించుకుంటే ఎంతసేపు అది వెంటాడుతూ ఉంటుంది. నేను అందుకని పుచ్చలపల్లి సుబ్బరాయ గారిని చూసి నేను నేర్చుకుంది కులం పేరు వెనక తగిలించుకోవడం కాదని. ఇది నేను నెల్లూరు జిల్లా నుంచి నేర్చుకున్నాను. ఇది చాలా చిన్నప్పుడు. నేను ఈ ఫతేఖాన్పేటలో ఉండేవాడిని. నేను దర్గామిట్లో నా స్కూలు. మొన్న రొట్టెల పండుగ వచ్చినప్పుడు మేము ఒకసారి రొట్టెల పండుగకి మేము కూడా చదువుల రొట్టెలు వదిలేవాళ్ళం. కానీ ఎన్ని చదువుల రొట్టెలు వదిలినా నాకు రెగ్యులర్ స్కూల్ ఎడ్యుకేషన్ రాలేదు. కానీ మీతో మిమ్మల్ని నుంచి నేర్చుకునే చదువుకునే అవకాశం తలిపింది. ఇలా నేర్చుకునే అవకాశం అయితే దొరికింది. నెల్లూరు జిల్లా ఇంత యువరక్తం ఉంది, ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు. వీళ్ళందరూ మార్పు కోరుకుంటా ఉన్నారు. 2009లో అప్పటి పొలిటికల్ ప్రస్థానం జరిగినప్పుడు నేను కావాలని పోటీ చేయలేదు. నేను ఆ రోజున అనుకుంటే 2009లో మన నెల్లూరు జిల్లా నుంచి నేను పోటీ చేసేవాడిని. మన నెల్లూరు టౌన్ నుంచే పోటీ చేసేవాడిని. అభిమానులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు. కానీ నేనేమనుకున్నానంటే ఒక టీచర్ అవ్వాలి అంటే బీఈడీ చదువుకోవాలి, ఒక ఐపీఎస్ చదవాలంటే చాలా విద్యాభ్యాసం చేయాలి, ఇన్ని కోట్ల మంది జీవితాన్ని ప్రభావితం చేయాలి అంటే ముందు నువ్వు సమస్యలను అర్థం చేసుకోవాలి. అందుకనే దశాబ్దం పాటు 2009 నుంచి 2019 వరకు నేను ఏ పదవికి ఎందుకు పోటీ చేయలేదంటే ముందు సమస్యల్ని అవగాహన చేసుకొని పరిస్థితులను అర్థం చేసుకొని ఒక్కొక్క సమస్య ఎలా ఉంటుంది స్వయాన పరిశీలించి రాష్ట్రం నలుమూలలా తిరిగి మాట్లాడితే అనుభవం రేపొద్దున పబ్లిక్ పాలసీలో చాలా బలమైన పాలసీలు తీసుకురావచ్చు. అందుకని నేను పోటీ చేయలేదు. కానీ 2019 మటుకు జనసేన అవ్వాలి. 2019 ఎందుకు ఈ మాట అంటున్నా 2019 అని? ఈ రోజున మనకి యువతరానికి ఉదాహరణకి ఉదయగిరి నియోజకవర్గానికి వస్తేనే అక్కడ చదువుకున్న పిల్లలు ఉద్యోగాలకి, ఎందుకంటే సరైన నీళ్లు లేవు, సరైన అక్కడ కూర్చోబెట్టి మనకి ఫ్లోరోసిస్ ఉంది, ఎందుకు ఈ జీవితం మనకి పంటలు లేవు అక్కడ, ఇలాంటి చోట్ల మీరు ఎందుకు రా అని చెప్పి పిల్లల్ని తల్లిదండ్రులు పంపించే మా బతుకులు ఇలా ఏడ్చిని మీరు బాగుండని చెప్పి మన ఉదయగిరిలో ఇలాంటి సమస్యలు ఎక్కడికి వెళ్ళినా ఇంతమంది నాయకులు ఉన్నారు. నెల్లూరు జిల్లా నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని చూశాను, ఆనం కుటుంబీకులను చూశాను, వీళ్ళందరూ నాకు చాలా, అలాగే మాగుంట సుబ్బరామరెడ్డి గారి కుటుంబాన్ని చూశాను. అందరూ చేయగలిగినంత చేశారు. కానీ ఈ యువతరానికైతే వాళ్ళెవరు ప్రతినిధులుగా నేను నాకు భావించట్లేదు. నేను అంటే మనకి సమస్య ఎక్కడొచ్చిందంటే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులన్నా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలన్నా వీళ్ళందరికీ ఖరీదైన కార్లు ఉంటాయి, కోట్లు విలువ చేసే కార్లు ఉంటాయి. వీళ్ళు ప్రజా సమస్యలను పట్టించుకోరన్న అపవాదు ఢిల్లీలో ఉంది, దేశ రాజధానిలో ఉంది. ఎందుకంటే కేవలం కాంట్రాక్టర్లు వ్యాపారస్తులే రాజకీయాల్లోకి వస్తే కేవలం వ్యాపార ధోరణే ఉంటుంది, మా వ్యాపారం బాగా చేసుకోవచ్చు. అంతేగాని ఇన్ని సమస్యలు ఉన్నాయి నెల్లూరు జిల్లాకి, ఇంతమంది యువతున్నారు, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కావాలి, కొత్త రక్తం తీసుకురావాలి అన్న ఆలోచన మన ఎంపీలకు కానీ మన ఎమ్మెల్యేలకు కానీ నిజంగా కానీ ఉండుంటే మనకి అపవాదు వచ్చి ఉండేది కాదు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువకుడు ఈ రోజున నా మొదటి ఓటు జనసేనకి అని బల్ల గుద్ది మరి చెప్తా ఉన్నారు. చిన్నప్పుడు నేను ఇక్కడ పెరిగినప్పుడు నేను ఒకటి ఆలోచించేవాడిని. ఆ రోజున రామారావు గారు వచ్చారు ఇక్కడ నెల్లూరు మనకి ఫతేఖాన్పేట లోపల టెకేమెట్లో వినయ్ బాబు గారి దగ్గర ట్యూషన్కి వెళ్ళేవాడిని. ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ నా సబ్జెక్ట్ ఇంటర్మీడియట్లో. అదే సమయానికి నారాయణ గారు, ఇప్పుడు మంత్రి నారాయణ గారు హర్నాథపురంలో ఆయన
ఎంపీసీ ట్యూషన్లు చెప్పేవాళ్ళు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇలాంటి సింపుల్ టీచర్స్ ఈ రోజున ఒక నారాయణ జనరల్ హాస్పిటల్ అని ఇలాగే ఇంతమంది పెరిగిపోతా ఉంటే నిజంగా మేధావులు వచ్చి, నారాయణ గారు లాంటి వ్యక్తులు వచ్చి నిజంగా నెల్లూరు జిల్లాని బాగు చేసి కానీ ఉండుంటే ఈ రోజున జనసేనకి ఇంతమంది యువత బయటకు వచ్చేవాళ్ళు కాదు, మార్పు కోరుకునే వాళ్ళు కాదు. ఈ రోజున యువతరం, ఈ సరికొత్త తరం ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థను కోరుకుంటా ఉంది. ఈ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే, నేను నెల్లూరు జిల్లా అంతా నేను ఒకటే నిర్ణయించుకున్నాను, అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో పాతుకుపోయిన కుటుంబాలు ఉన్నాయి. నేను వాళ్ళెవరికి వ్యతిరేకం కాదు. కాకపోతే సిస్టంలోకి, వ్యవస్థలోకి సరికొత్త రాజకీయ రక్తాన్ని, కొత్త రక్తాన్ని ఎక్కించాలి. నెల్లూరు జిల్లాకి చాలా చాలా అవసరం. కొత్త రాజకీయాల కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉంది. అనేక మంది నాయకులు, యువ నాయకులు, నెల్లూరు జిల్లా అంతా జనసేన అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వంతో తొలికిసలాడాలి, నిండిపోవాలి, మార్పు తీసుకురావాలి.